పక్షవాయు గల రోగి నలుగురు మోసుకొని వచ్చి ఆ మంచంతో ఆయనను యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. యేసు ప్రభు ఎట్లాంటి వాడంటే పాపములను క్షమించే దేవుడు, మన దోషములను క్షమించే దేవుడు. పక్షవాయు గలవాన్ని ఏమన్నాడు, నీకు స్వస్థత కలుగుతుందని అనలేదు అక్కడ, కానీ కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నాయని ఎప్పుడైతే చెప్పాడో యేసు ప్రభు, ఆ నోటితో ఆ మాట పలికాడో వెంటనే అతనికి స్వస్థత జరిగింది. మన జీవితంలో పక్షవాయు గలవాడు ఏ రీతిగా స్వస్థత పొందుకున్నాడో మనం కూడా ఎన్నోసార్లు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి సమస్త బలహీనతలు, రోగాలు అన్నిటి నుండి దేవుడు మనలను స్వస్థత ఇచ్చాడు. దేవుడు మనకు విడుదల ఇచ్చాడు. ఆ పాపములు క్షమించబడి ఉన్నాయి అనగానే ఆయనకు స్వస్థత జరిగినట్టు చూస్తున్నాం. వచ్చేటప్పుడేమో మంచం నలుగురు మోసుకొని వచ్చారు, పోయేటప్పుడేమో అతను మోసుకొని వెళ్ళినట్టు చూస్తున్నాం. దేవుని మాటలో ఆ శక్తివంతమైనటువంటి మాట, దేవుని మాటలో శక్తి ఉంటున్నది ప్రియులారా. పక్షవాయు రోగిని స్వస్థపరిచినట్లు, పాపములు క్షమించినట్లు, మన పాపములన్నింటినీ దేవుడు క్షమించినందుకు, ప్రభువా మా పాపములను క్షమించినావు, మా అతిక్రమములను క్షమించినావు, అందును బట్టి నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రములని దేవుని స్తుతిస్తూ ఆరాధించాలి. యోనా చెప్తే విననప్పుడు ఆయన జీవితంలో సముద్రంలో పడవేసే పరిస్థితి వచ్చింది. అందులో చేప కడుపులో కూడా పడిపోయి 3 దినాలు ఉన్నట్టుగా చూస్తున్నాం. మన జీవితంలో కూడా దేవుని సన్నిధిని విడిచి మనం పారిపోయినప్పుడు అనేకమైనటువంటి కష్టాలు, శ్రమలు, బాధలు మనకు వచ్చినప్పుడు దేవుడు మనలా చేరదీశాడు. సముద్రం లాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడంటే మనకు సహాయము దయచేశాడు. మనలను దేవుడు సజీవులుగా ఉంచాడు. ఒక తప్పు చేశామని వదిలిపెడతారా? పిల్లలను కొట్టి దగ్గర తీసుకుంటాం, క్షమిస్తాం. దేవుడు కూడా ఆ రీతిగా సముద్రంలో పడవేసినా కూడా దేవుని కృప అతనికి తోడుగా ఉండి దేవుడు బ్రతికించాడు. అందుకే సముద్రం లాంటి పరిస్థితులు, అలల లాంటి పరిస్థితులు వచ్చినను దేవుడు మనకు ఏం చేశాడంటే, నీ జీవితంలో నా జీవితంలో ఏం చేశాడంటే తప్పించి విడుదల దయచేశాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి.